అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నవంబర్ 9 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్యా సమస్యలు, ఉద్యోగం, సంతానలేమి సమస్యలు, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలు కూడా మన గురుగారు శత్రుపూలు చేయబడండి. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి మన గురుగారు ప్రయత్నించండి. మన గురుగారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు ఇన్ని రోజులు మీరు పడిన కష్టానికి, మీరు కార్చిన ప్రతి కన్నీరు కూడా, మీరు ప్రతి కష్టాన్ని అనిపిస్తున్న ప్రతి అవమానానికి కార్చిన ప్రతి బొట్టు కారణం కూడా ఏమిటో మీకు అర్థమవుతుందండి. రేపటి రోజున ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని మీరు అనవసరంగా సమస్యల సుడిగుండలో ఎట్టుకున్నామంటూ తీవ్రంగా పశ్చాత్తాపం పడబోతున్నారు. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా, ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు, మా మీదనే ఎందుకు ఇంత పగబట్టారంటూ ఆ భగవంతుని తీవ్రంగా నిందిక్షణాలు కూడా ఉంటాయి కదండి. ఆ ఆవేదనలు, మీ ఉక్రేషంలో పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఈ నిజాన్ని గ్రహించాక మీరు నిజంగా మోకాల మీద వంగి ఆ దేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రేపటి రోజు మీరే కృతజ్ఞతలు చెప్పుకుంటారండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది కూడా నువ్వే మా తండ్రి అని చెప్పి నిజాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. భక్తితో ఇప్పుడు శరణ వేడుకుంటారని కూడా మీరు చెప్పచ్చు. మీరు రేపటి రోజున ఎంతో బాధపడతారు. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానము, ఒక విశాలమైన స్వభావం ఉంటుందండి. ఈ కోవలోనే ఈ రాశి వారికి కూడా ఒక విశిష్టత గుర్తింపు అయితే ఉంది. తప్పకుండా ఈ రాశి వారు చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించి ఇంతవరకు వచ్చారు. తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రము ఏమీ తెలియనట్లు చాలా గంభీరంగా ఎంతో కఠినంగా ఉంటారు. ఇక ఈ గుణం వల్ల చాలామంది వీరిని అహంకారులుగా కూడా, గర్విష్ఠులుగా లేదా ఎవరిని లెక్క చేయని వారిగా అపార్థం చేసుకుంటూ ఉంటారండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మాత్రము అన్నీ కూడా తెలుసుకొని పశ్చాత్తాపడే రోజైతే చెప్పచ్చు అనమాట. రేపటి రోజు మీరు పశ్చాత్తాపంతో ఇంట్లో కూడా కూర్చుంటారండి. ఇక వీరిని లెక్కలేసిన వారుగా అపార్థం చేసుకున్నారు కూడా చాలామందిని. వీరికి ఏంటి, ఏం పట్టుదల అని తేలిక తీసి పారేస్తారు. కానీ ఆ గంభీరమైన ముసుగు వెనుక ఎంత ఆవేదన దాగి ఉందో వారికి మాత్రమే తెలుసండి. నిజానికి వీరి మనసు వెన్నలాంటిది. ప్రేమ, ఆప్యాయత కోసము తప్పిస్తూ ఉంటారు. కానీ వాటిని ఎలా పొందాలో, ఎలా వ్యక్తం చేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి కూడా తమను తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైన కవచాన్ని కూడా సృష్టించుకున్నారండి. ఆ కవచం వెనుక సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే వీరిని నిజమైన స్నేహితులుగా ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు, అపనిందలు సర్వసాధారణమని, చేయని తప్పులకు కూడా ఎప్పుడూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పచ్చండి. ముఖ్యంగా ప్రాణం కంటే నమ్మిన వారు వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కృంగిపోతారు. అయినప్పటికీ ఈ రాశి వారికి రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో కనీవిని ఎరుగని స్థితి వస్తుందని నమ్ముతారు. అటువంటి స్థితి రేపటి రోజు మిమ్మల్ని ఆశ్చర్యానికి కూడా, అద్భుతానికి కూడా గురి చేయబోతుంది. ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పైన వారలేని వాళ్ళు, కించపరచాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే విషయంలో ఒక స్పష్టతకు అయితే వచ్చేస్తారండి. తమ అనుభవాలే అతి పెద్ద గుణపాఠాలు నేర్పిస్తాయి. ఆర్థికంగా వీరు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. సంపాదించిన డబ్బు నిలకడపోవటము, అనుకోని ఖర్చులు ప్రతి మాసం రావటము, ఇతరులకు సహాయం చేసి తమ కష్టపడడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి చేయి జరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటారు. కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉందండి. స్థిరమైన, సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు.
వీరి జీవితంలో ఎన్నో ఆవేదనల నుంచి గడిపిన క్షణాలు చాలా ఉన్నాయండి. అవన్నీ మాటలే అని అనుకోకూడదు. వీరికి తెలియకుండా వీరి ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అద్భుతమైన వజ్ర కవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుందండి. ఆ మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూ తిరుగుతుంది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల సత్యం అండి. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవునండి, మీరు విన్నది నిజమే. కర్మకారకుడైన శని భగవానికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద ఎప్పుడు కూడాను అనుగ్రహాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. సంపూర్ణ కరుణా కటాక్షాలు చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఒక సొంత బిడ్డలా భావిస్తూ ఉన్నాడు. ఇక ఈ రాశివారు పడుతున్న కష్టాలు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, నిజాయితీకి కష్టకాలంలో కూడా వీరిని ధర్మానికి ఆ శివుడు మెచ్చాడండి. అందుకే మీపైన ప్రత్యేక అనుగ్రహం చూపిస్తున్నాడు. దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఆ సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడండి. మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. దీన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. మహాశివుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, తృతిలో వెంట్రుకల ఆశలు తప్పిపోయి ఉన్నాయండి. ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుందండి. ఇక మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి కూడా ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఇంత స్థాయిలో, ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయనే మీ వెన్నటి ఉండి నడిపిస్తున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత మీకు లభించింది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుంది. దానికి ఏకైక కారణం కూడా ఆ శివుడేనండి. మీపైన అనుగ్రహాన్ని వర్షింపజేయటము ప్రారంభించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం అయితే వచ్చిందండి. ఎందుకంటే దైవం ఎప్పుడూ ఒక నిజ రూపంలో ముందుకు రాదు, మనతో నేరుగా మాట్లాడరు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారు మాటల రూపంలోనూ, ఏదో ఒక శుభ సంకేతము రూపంలోనూ, ఒక పక్షి అరుపు రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలోనూ మన ఉనికి మనం తెలియజేస్తాడు. మనం గ్రహించాలి, దైవం మార్గంలో నడవాలి. మీ జీవితంలో బాధ, కష్టాలు, దరిద్రం, అనారోగ్యం, అపజయం వంటివి ఆ సమస్యలు అన్నీ శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు మహాశివుని పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు గాను మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోయిద్దండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ఎన్నో కష్టాలు, పరీక్షలు పెట్టి శని భగవానికి శాంతింపజేయగల ఆయన్ను శాంతింపచేసినంత ఏకైక శక్తి ఆ మహాశివునికి మాత్రమే ఉంది. రేపటి రోజున సహజంగానే ఈ రాశి జాతకులకు అంతా మంచి జరగబోతుంది. రేపటి రోజున ఈ రాశి జాతకులు మనోచింతలన్నీ తీరిపోతాయి. వీరి లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వీరి మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, ఏకాంత ప్రియత్వం, వారి గంభీరత్వం ఇవన్నీ శివుని లక్షణాలండి. ఆ పరమశివుడు మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికూడా వదులుకోడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియని సానుకూల శక్తి అనేది, ఒక దైవక పరిమళం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కావాలంటే మీరు బ్రహ్మముహూర్తంలో ఒకసారి నిద్రలేసి గమనించుకోండి. బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో చాలా ప్రశాంతంగా, ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. దానికి సంకేతము మన ఇంట్లో దైవశక్తి ఉందని అండి. ఇది చాలామంది కూడా ఈ రాశివారు అనుభవించి ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధపరమైన విభూది సువాసన రావటము, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం మెల్లగా వినిపించటము, కర్పూరపు వాసన రావటము కానీ జరిగిండొచ్చు. ఇవి మీ భ్రమ అయితే కాదండి. మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్ ఆ పరమశివుడు మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన తిరుగులేని సంకేతం అండి. ఆ దైవము మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షల ఖర్చులు పెట్టి యాగాలు, హోమాలు చేయమని ఏం కోరుకోవటం లేదు. ఆయనకు కావాల్సింది కేవలము మీ భక్తి, మీ స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ పూజ మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని బయటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేసి చూడాలండి. పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా మీకు అన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ కంటకాలు కూడా శివుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది.
మీ జీవితాన్ని కూడా మార్చేస్తుందండి. ఇలా చేయటం వల్ల మీ మనసులో అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఇక తెలియని ఒక ధైర్యము, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసము మీలో కలుగుతుంది. మీలో నిదానంగా ఉన్న శక్తి మేలుకుంటుంది. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేయడం మాత్రం మర్చిపోకండి. దగ్గరలో ఉన్న శివాలయం వెళ్ళటం వల్ల వెళ్ళేటప్పుడు రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని వాటిలో పన్నీరు కలిపి శివునికి అభిషేకం సమర్పించడం ద్వారా మీకు శివుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణం కలుగుతుందండి. శివుని యొక్క జలాభిషేకం అన్ని రకాలు కూడా వాళ్ళు మేలు చేస్తుంది. రేపటి రోజున సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు, బాధలు, మీ కోరికలు ఆ స్వామివారి పదల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు, మీ కన్నీళ్లు తుడుస్తాడు. రేపటి రోజున మీ జీవితంలో చాలా చాలా అద్భుత మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా త్వరలోనే మీకు రాబోతుంది. ఇంకా ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూసి ఆనందపడతారు. ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించండి. ఇకపై మీ జీవితం అంతా శుభం కలుగుతుంది. రేపటి రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ముందుకు వచ్చినట్లయితే కనుక అద్భుతాలు అనేవి మీ శివుని అనుగ్రహంతో పొందుకోబోతున్నారు. అలాగే రేపటి రోజున వెనక్కి తిరగాల్సిన జాతకమే అయితే కాదండి, చాలా శుభారంభమైన జీవితము. రేపటి రోజు మీ కంటకాలు కూడా మంచి మేలే జరుగుతుంది. ఏ పని చేసినా నమ్మకంతో మొదలుపెట్టండి. ఆ పరమేశ్వరుడు మీ వెంటే ఉండి మీకందక కూడా ఆదాయకంగా, లక్ష్మి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మరి తెలుస్తా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.